ఉదయకాల ప్రార్థన. పరలోకమందున్న మహోన్నతుడైన దేవా, ఈ ఉదయపు తొలి క్షణాల్లో మేము నీ సన్నిధిలో నిలవబడి నిన్ను మాత్రమే ఆశ్రయించుకొని ప్రార్థిస్తున్నాము ప్రభువా. నీవే ఆకాశమునకు అధిపతివి, నీవే భూమికి యజమానివి, సైన్యములకు అధిపతియగు యెహోవా, జీవమున్న దేవుడవు నీవే ప్రభువా. ఈ ఉదయం మేము ఒక సత్యాన్ని గుర్తు చేసుకుంటున్నాము. యెహోషువ అనే సేవకుడు నీ మాటకు లోబడి నీ సన్నిధిలో నడుచుకొని యుద్ధ భూమిలో నిలబడి ఆకాశమును చూచి ప్రార్థించాడు. ప్రభువా, అతడు తన శక్తిని నమ్మలేదు, తన సైన్యాన్ని, తన అనుభవాన్ని నమ్మలేదు, కానీ నిన్ను మాత్రమే నమ్మాడు. అందుకే ప్రభువా, యెహోషువ నోటి నుండి వచ్చిన మాట నీ హృదయాన్ని తాకింది. ఆ రోజు ఒక మనిషి ప్రార్థనను నీవు నిర్లక్ష్యం చేయలేదు. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువు అని యెహోషువ పలికినప్పుడు ఆకాశంలోని సూర్యుడు ఆగిపోయాడు. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువు అన్నప్పుడు చంద్రుడు తన గమనాన్ని నిలిపివేశాడు. ప్రభువా, ఇది మనిషి గొప్పతనం కాదు, ఇది దేవుడు వినిన ప్రార్థన గొప్పతనము. ఈ ఉదయం అదే దేవుడు మా మధ్య ఉన్నాడని మేము నమ్ముతున్నాము. యెహోషువ ప్రార్థనను విన్న దేవా, ఈ ఉదయం మా ప్రార్థనలకు చెవియొగ్గుము ప్రభువా. ప్రభువా, మా జీవితాల్లో కూడా అనేక యుద్ధాలు ఉన్నాయి. కనిపించే శత్రువులు, కనిపించని పోరాటాలు ఉన్నాయి. మనస్సుల్లో, కుటుంబాల్లో యుద్ధాలు, ఆర్థిక సమస్యల్లో యుద్ధాలు, ఆరోగ్య సమస్యల్లో కూడా యుద్ధాలు. యెహోషువ యుద్ధములో నిలబడి ప్రార్థించినట్లే ఈ ఉదయము మేము కూడా మా పరిస్థితుల మధ్య నిలబడి నీ వైపు చూసి ప్రార్థిస్తున్నాము ప్రభువా. ప్రభువా, మా జీవితాల్లో సమయం చాలడం లేదని అనిపిస్తున్న చోట, పరిస్థితులు మా చేతుల నుండి జారిపోతున్నాయని అనిపిస్తున్న చోట ఈ ఉదయం మేము నీకు మొరపెడుతున్నాము. యెహోషువ ప్రార్థనకు స్పందించి సూర్యుడిని ఆపిన దేవా, మా జీవితాల్లో నష్టాన్ని తెస్తున్న ఆ పరిస్థితుల్ని కూడా ఆపివేయుము ప్రభువా. ఎక్కడైతే ఓటమి దగ్గరగా కనిపిస్తుందో అక్కడే విజయాన్ని ఇవ్వండి. ఎక్కడైతే ఆశలు చచ్చిపోయాయని అనిపిస్తుందో అక్కడే నూతనమైన ఆశలు పుట్టించుము ప్రభువా. ఈ ఉదయం మేము నిన్ను ఆజ్ఞాపించట్లేదు, కానీ వినయముగా వేడుకొనుచున్నాము. నీ పాదాల దగ్గర కూర్చొని వేడుకొనుచున్నాము. నీ చిత్త ప్రకారము, నీ మహిమ ప్రకారము, నీ మహిమ కోసము మా జీవితాల్లో కార్యము జరిగించండి. యెహోషువ ప్రార్థనలో నీవు ఆకాశాన్ని కదిలించినట్లే ఈ ఉదయం మా కోసం కూడా పరిస్థితులను కదిలించుము ప్రభువా. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో పూర్తి కాని పనులు పూర్తవ్వాలి. నిలచిపోయిన ఆశీర్వాదాలు విడుదల కావాలి. విజయం కోసం ఇంకా కొంచెం సమయం కావాలంటే యెహోషువకు ఇచ్చినట్లే దయచేసి సమయాన్ని అనుగ్రహించుము ప్రభువా. ప్రభువా, ఈరోజు మేము ఒంటరిగా నడవము. మా ముందుగా నీవే నడుస్తావు, మా వెనుక కూడా నీవే నడుస్తావు. మా చుట్టూ నీ దూతలతో మమ్మల్ని నడిపిస్తావు. ఈ ఉదయం నుండి భయము కాదు, నమ్మకం మా ఆయుధం. నిరాశ కాదు, ప్రార్థనే మా శ్వాస. ఓటమి కాదు, విజయమే మా గమ్యము. యెహోషువ ప్రార్థనకు జవాబిచ్చిన దేవా, ఈరోజు కూడా మౌనముగా ఉండవద్దు. మా ప్రార్థనలతో నీ మహిమను వెలిగించు ప్రభువా. ఈ ఉదయాన్ని నీ చేతుల్లో అప్పగించుకుంటూ మా జీవిత యుద్ధాలన్నిటినీ నీ ఆధీనంలో ఉంచుకొనుచున్నాము తండ్రి. మా ఈ చిన్ని ప్రార్థనను నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.